హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం 2023 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రౌండ్ అప్ అనేది చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనము ఈ జాగ్రఫీ అని, ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి 2023 సంబంధించిన వార్తల్లో ఉన్న అంశాలన్నీ చూస్తాం. దాంట్లో భాగంగా మనం ఈ టాపిక్స్ చూస్తాం. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి ఒకటి శాసనాలు, రెండవది డ్యాన్సెస్ అని చెప్పేసి మూడవది లాంగ్వేజెస్ అని చెప్పేసి, నెక్స్ట్ మ్యూజిక్ అని చెప్పేసి, యునెస్కో అని చెప్పేసి, బుక్స్ అండ్ జనరల్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఫెస్టివల్స్ అని చెప్పేసి, భక్తి ఉద్యమం సంబంధించిన అంశాలు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు వార్తల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా సింధు నాగరికత, జైన బౌద్ధ మతం, అట్లాంటి అంశాలనేవి మనకి ఈ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన అంశాలు ఏవైతే వార్తల్లో ఉన్నాయో 2023 సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. రైట్. ఫస్ట్ మనం చూస్తాం శాసనాలు. శాసనాల్లో మొదటి అంశం మనకి ఉత్తర మేరూరు శాసనం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఉత్తర మేరూరు. ఈ ఉత్తర మేరూరు శాసనం అనేది మనకి చోళుల కాలంలో చోళరాజు అయిన పరాంతక 1 అని చెప్పేసి మనకు ఈ శాసనాన్ని వేయించడం జరుగుతుంది. పరాంతక 1 మరి ఎందుకు వార్తల్లో ఉంది అంటే, మన మోడీ గారు ఏమని అనౌన్స్ చేస్తాడంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి, ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి ఈ ఉత్తర మేరూరు శాసనాన్ని మనము పేర్కొన్నాడని చెప్పేసి చెప్పొచ్చు మోడీ గారు. రైట్. మరి దీంట్లో అట్లా ఎందుకు పేర్కొన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఉత్తర మేరూరు శాసనం సంబంధించి గ్రామ పరిపాలన ఏ విధంగా అని చెప్పేసి దీంట్లో ఉత్తర మేరూరు శాసనంలో ఉంటుందంట. అయితే ఈ గ్రామ పరిపాలన సంబంధించి దాంట్లో ఈ ఎన్నికలు అనేది మనకి లాటరీ పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే. దాంట్లో ఈ ఎన్నికలు కానీ, అర్హత కానీ, అనర్హత కానీ దాని గురించి మనకి ఈ ఉత్తర మేరూరు శాసనంలోనే చోళుల కాలంలోనే మనకు వేయబడ్డది. కాబట్టి దీన్ని ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి మోడీ గారు పేర్కొనడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూస్తే డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. భారత్ శ్రీ. రైట్. ఈ భారత్ శ్రీ అనేది డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి మనకి ఏఎస్ఐ అనేది ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఏఎస్ఐ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి మనకు ఈ భారత్ శ్రీ అంటే షేర్డ్ రెపోజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారత్ శ్రీ అంటే షేర్డ్ రెపోజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారత్ శ్రీ ఇది మనకు మొదటగా అయితే ఫస్ట్ దశలో అయితే 1,00,000 యాన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ని డిజిటలైజ్ చేస్తారట. ఏం లేదు, గ్రంథాలని మనము ఏవైతే ఉంటాయో వాటిని, ఆ శాసనాలు ఏవైతే ఉంటాయో ఆ శాసనాలను డిజిటలైజ్ చేస్తారట. ఫస్ట్ విడతలో మనకి 1,00,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 1,00,000 ఇన్స్క్రిప్షన్స్ మనకు డిజిటలీకరణ చేస్తారట. మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేసింది ఏఎస్ఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తాం డ్యాన్సెస్. ఓకే. ఇవి మనకు శాసనాలు వచ్చేసి మనకు 2 వార్తల్లో ఉన్నాయి. ఒకటి భారత్ శ్రీ అని చెప్పేసి, ఇంకొకటి ఉత్తర మేరూరు శాసనం అని చెప్పేసి. రైట్. డ్యాన్సెస్ చూస్తే మనకి మోహిని అట్టం మనకు కేరళకు సంబంధించిన డ్యాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలుసు మనకి మోహిని అట్టం. ఓకే. కేరళ. మరి ఎందుకు వార్తల్లో ఉంది? ఈ మోహిని అట్టం అనేది మనకి సోమ్నియం జోహెన్స్బర్గ్ కెప్లర్ అని ప్రపంచంలో మొట్టమొదట సైన్స్ ఫిక్షన్ తీసినట. దీని మీద ఎవరు? సోమ్నియం జోహెన్స్బర్గ్ కెప్లర్. అయితే దీనికి మోహిని అట్టం అనే శాస్త్రీయ నృత్య రూపంగా ప్రదర్శించింది నీలక్కనవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మనకు వార్తల్లో ఉంది నీలక్కనవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మోహిని అట్టంకి సంబంధించి. రెండోది మనకి కథక్ నృత్యం మనకి వార్తల్లో ఉంది. ఈ కథక్ నృత్యం మనకు జనరల్గా మొఘల్సు దీన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి పోషించడం జరిగింది. అయితే దీనికి పర్షియన్ అంశాలు కలిగి ఉన్న ఏకైక భారతీయ శాస్త్రీయ నృత్యం అట. ఇది పర్షియన్ అంశాలు అనేవి మనకి దీంట్లో మిక్స్ అయి ఉంటుందట ఈ కథక్లో. ఇది మనకి కథక్ అనేది యూపీలో ఫేమస్. ఈ కథక్ నృత్యం మరి ఎందుకు వార్తల్లో ఉంది అంటే, శృతి సుదీప్ మహారాష్ట్రకు చెందిన
వ్యక్తి శృతి సుదీప్. శృతి సుదీప్ అంటే మనకి మహారాష్ట్ర. అయితే ఈ శృతి సుదీప్ మనకి 127 గంటల పాటు సుదీర్ఘంగా మనకు నృత్యం చేసిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మనకు వార్తల్లో 127 గంటల పాటు నృత్యం చేసిందట. ఏ నృత్యం అంటే కథక్ నృత్యం. ఇది ఎక్కడ ఫేమస్ అంటే యూపీలో ఫేమస్. ఇది మనకి పర్షియన్ అంశాలతో కలయికతో ఉంటుంది. దీన్ని మొఘలులు పోషించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శృతి సుదీప్ 127 గంటల పాటు సుదీర్ఘకాలంగా నృత్యం చేసిందని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూస్తే మనకు రంగోలీ బిహు ఉత్సవ్. ఓకే, రంగోలీ బిహు ఉత్సవ్. ఈ రంగోలీ బిహు ఉత్సవం ఎందుకు వార్తల్లో ఉందంటే రికార్డు ఉంది దీనికి. ఎలాంటి రికార్డు అంటే 11,304 మంది దీన్ని బిహు నృత్యకాలం అనేది గిన్నీస్ రికార్డు కింద జరిగింది. 11,304 మంది దీన్ని ప్రదర్శించడం జరిగింది. మనకి అస్సాం గువాహటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అస్సాం గువాహటి. ఎందుకంటే మన పిఎం మోడీ గారు హాజరు కావడం జరిగింది ఈ రంగోలీ బిహు ఉత్సవం సంబంధించి. సో అందుకు మనకు వార్తల్లో ఉంది గిన్నిస్ రికార్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భరతనాట్యంకి సంబంధించి మనకి పద్మా సుబ్రహ్మణ్యం కూడా మనకి ఇటీవల వార్తల్లో ఉంది. ఇది లాస్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ గార్బా గుజరాత్ నృత్యం. ఇది గార్బా ఉంది కదా, ఇది మనకి గుజరాత్ నృత్యం. ఈ గుజరాత్ నృత్యం మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా మనకి గుర్తించింది. 15వ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా దీన్ని గుర్తించడం జరిగింది. గార్బా వెరీ ఇంపార్టెంట్. గార్బా అనేది గుజరాత్లో ఫేమస్. ఈ గార్బా నృత్యాన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా 15th వన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకి 14th కూడా ఉంటుంది. నెక్స్ట్ డిస్కస్ చేస్తాం దాని మీద, దుర్గమాత అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ మనకి లావణి. ఈ లావణి నృత్యం మనకి మహారాష్ట్రలో ఫేమస్. పాట ప్లస్ నృత్యం ఉండదట లావణి అనేది మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లావణి మనకి అంటే సాంగ్ అండ్ డ్యాన్స్ రెండు ఉంటాయి. ఇది మనకు డ్యాన్స్కి సంబంధించి. డ్యాన్స్లు ఏమున్నాయి? మోహిని అట్టం కేరళ ఒకటి, నీలక్కనవ్ కథక్ నృత్యం ఒకటి, శృతి సుదీప్ 127 గంటలు. అదేవిధంగా రంగోలీ బిహు ఉత్సవ్ మనకి ఇది 11,304 మంది రికార్డ్ అనేది ఉంది. అదేవిధంగా గార్బా అనేది యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్గా మనకి గుర్తించడం జరిగింది. 15వ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, శాసనాలు డ్యాన్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తాం లాంగ్వేజ్లో చూస్తే మనకు టోటో భాష అనేది వార్తలో ఉంది. టోటో భాష. ఈ టోటో భాష మనకు ఎందుకు వార్తలో ఉందంటే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ భూటాన్లో ఈ భాషను యూజ్ చేయడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ అండ్ భూటాన్. అయితే మనకి సరిహద్దుల్లో 1600 మంది మాట్లాడే భాష అట. ఓన్లీ 1600 మెంబర్స్ మాత్రమే ఉన్నారట ఈ భాష మాట్లాడే వాళ్ళు. అయితే దీన్ని టోటో రక్షణ కోసం చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది సాంస్కృతికంగా. కాబట్టి భాషలో మృన్మయ్ ప్రామాణిక్ ఈయన ఏం చేసిండంటే మృన్మయ్ ప్రామాణిక్ ఈ కలకత్తా యూనివర్సిటీ చెందిన వ్యక్తి నిఘంటువు టోటో పదాలను బెంగాలీ అండ్ ఇంగ్లీష్లోకి అనువదిస్తున్నాడు. టోటో భాష బెంగాలీ అండ్ ఇంగ్లీష్లోకి అనువదిస్తున్నాడు. ఈయన మనకి కలకత్తా యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. కలకత్తా యూనివర్సిటీ చెందిన వ్యక్తి మృన్మయ్ ప్రామాణిక్. మనకి టోటో భాష అనేది 1600 మంది మాత్రమే మాట్లాడుతున్నారు. వెస్ట్ బెంగాల్ అండ్ భూటాన్ సంబంధించి బెంగాలీ అండ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు కొన్ని పదాలను, టోటో పదాలను. సో అందుకు వార్తల్లో ఉంది టోటో భాష. రెండో భాష మనకు కుయ్. ఓకే, కుయ్ భాష. మరి కుయ్ భాష ఎందుకు వార్తల్లో ఉందంటే ఒడిశా యొక్క స్థానిక గిరిజన భాష అట. ఇది కోండు లేదా ఒడిశా. అయితే కోండు లేదా కంద అని చెప్పేసి తెగ గిరిజన భాష మనకి 8th షెడ్యూల్లో చేర్చాలని ఒడిశా క్యాబినెట్ ఆమోదించింది. ఓకే, ఒడిశా క్యాబినెట్ అనేది ఆమోదించింది 8th షెడ్యూల్లో చేర్చాలని. మనకి 8th షెడ్యూల్లో భాషలు ఉంటాయి కదా, రాజ్యాంగం ఆమోదించిన మనకి 22 భాషలు ఉన్నాయి కదా. సో దాంట్లో మడగంగా మనకి ఈ క్యాబినెట్ ఆమోదం అనేది తెలిపింది ఒడిశా భాష కుయ్ని చేర్చాలని చెప్పేసి. ఈ కోండు లేదా కంద్ గిరిజన తెగ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కుయ్ భాష. రైట్, దీనికి నెక్స్ట్ మనం చూస్తే మాదిక భాష మనకి వార్తల్లో ఉంది. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరంటే చాకలియా కమ్యూనిటీ కేరళకు సంబంధించి. అయితే
దీనికి లిపి లేదట, అంతరించే ప్రమాదం ఉందట. జస్ట్ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారట, లిపి లేదట. అందుకు వార్తల్లో ఉంది మనకు. అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. మాతిక భాష చాకలియ కేరళ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు పార్సీ భాష. ఈ పార్సీ భాష మనకి రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ NEP 2020లో భాగంగా 9వ క్లాసికల్ లాంగ్వేజ్గా మేము గుర్తిస్తామని చెప్పేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకి జైశంకర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే జనరల్గా మనకు ఉండేటి అయితే 6 క్లాసికల్ లాంగ్వేజ్లు మాత్రమే ఉంటాయి. ఒకటి మనకు ఫస్ట్ మనకు తమిళ్ ఉంటుంది 2004లో, అదేవిధంగా తెలుగు మనకు 2008లో ఉంటుంది. ఓకే, సంస్కృతం ఉంటుంది మనకి, అదేవిధంగా కన్నడ ఉంటుంది. ఓకే, మలయాళం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి ఒడియా ఉంటుంది. మలయాళం అనేది 2013లో వచ్చింది. ఒడియా లాంగ్వేజ్ వచ్చి మనకి 2014లో వచ్చింది. ఈ 6 లాంగ్వేజ్ మనకి క్లాసికల్ లాంగ్వేజ్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మనకి 9వ లాంగ్వేజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అది అట్లనే గుర్తుపెట్టుకోవాలి మనం. ఒరిజినల్గా అయితే మనకు 6 లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజ్లు ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఓకే, లాస్ట్ అయితే మనకు ఒడిశా 2014లో వచ్చింది. రైట్. ఒకసారి చూస్తే తమిళ్ 2004, తెలుగు 2008, సంస్కృతం ఉంది, కన్నడం ఉంది, మలయాళం 2013, ఒడియా 2014. ఇవి క్లాసికల్ లాంగ్వేజ్. రైట్. ఓకే, ఇవి మనకు లాంగ్వేజ్ సంబంధించి. రైట్. నెక్స్ట్ సంగీతం లేదా మ్యూజిక్. సంగీతం లేదా మ్యూజిక్. దీంట్లో చూస్తే మనకు తబలా దర్బార్ అని చెప్పేసి వార్తలో ఉంది. తబలా దర్బార్. తబలా దర్బార్ ఎందుకు వార్తలు ఉందంటే మనకి గ్వాలియర్లో 1500 మంది తబలా కళాకారులు ప్రదర్శించారట ఒకేసారి ఈ తబలను వాయించి. అట్లా మనకు వార్తల్లో ఉంది. ఇక్కడ అంటే గ్వాలియర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తబలాను 1500 మంది వాయించి రికార్డ్ అనేది సృష్టించారు కాబట్టి ఇప్పుడు డిసెంబర్ 25న మనకి తబల్ దివాస్గా మనకు అనౌన్స్ చేసుకున్నారు. MP మధ్యప్రదేశ్లో తబలా దివస్. ఏ స్టేటు అంటే MP స్టేటు. మనకి జనరల్గా ఇది గ్వాలియర్ MP కాబట్టి గ్వాలియర్లో మనకు రికార్డ్ అనేది ఉంది తబలా దర్బారు. నెక్స్ట్ అర్జున్ విల్లే మనకు ఎందుకు వార్తలు ఉందంటే మనకు ఎనిమల్ సినిమా ఉంది కదా, ఎనిమల్ సినిమాలో మనకి ఈ అర్జున్ విల్లే మీద ఒక సాంగ్ అనేది ఉంటుంది పంజాబీ భాషలో. అన్ని సినిమాల్లో అన్ని భాషల్లో మనకి ఈ సినిమా ఉన్నప్పటికీ కేవలం పంజాబీ భాషలోనే అర్జున్ విల్లే సాంగ్ అనేది ఉంటుంది. ఆ అర్జున్ విల్లో ఎవరు అంటే మనకి స్వాతంత్ర సమరయోధుడు. ఎక్కడ అంటే మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. 2వ సిక్కు ఆంగ్లో యుద్ధం సమయంలో మనకి బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా పోరాటం చేస్తాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పంజాబీ సాంగ్ సింగర్ ఎవరు వాడినంటే భూపేందర్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ విల్లే సంఘం భూపేందర్ సింగర్ అర్జున్ విల్లే సాంగ్ ఎనిమల్ మూవీ. ఇవి మ్యూజిక్ సంబంధించి. నెక్స్ట్ మనం యునెస్కో. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా యునెస్కో వచ్చిందంటే ఖచ్చితంగా మనకు క్వశ్చన్ పడుతుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భాగంగా మనకి ఆల్రెడీ మాట్లాడినాం. మనకి 15th గర్బా డ్యాన్స్ అనేది మనకు ఎంపికైంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 14th అయితే మనకి దుర్గా పూజ కోల్కత్తా. 14th దుర్గా పూజ, ఇది గుజరాత్ కదా, దుర్గా పూజ కలకత్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. అయితే దీంట్లో భాగంగా మనకి ఈ ఇండియా అనేది మనకి 2023 నుంచి 2026 వరకు మనకి ఈ యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఉంది కదా, దాంట్లో భాగంగా 2023 నుంచి 2026 వరకు ఇండియా అనేది సభ్యత్వం మనం ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించి 2023 నుంచి 2026 వరకు మనకి సభ్యత్వం అనేది ఉంది. ఓకే, నవరాత్రుల పండుగ అంటే ఈ గర్భా నృత్యం అనేది మనకి నవరాత్రుల పండుగ భక్తి నృత్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రిక్స్ వర్సైల్స్. ఈ ప్రిక్స్ వర్సైల్స్ ఏంటంటే 2023 మనకి వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అంట. స్పెషల్ ప్రైజ్ ఫర్ ఇంటీరియర్స్. ఎక్కడ అంటే కెంపెగౌడ
విమానాశ్రయం సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దానికి సంబంధించి మనకు వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్గా మనకి ఐడెంటిఫై అయింది. ఇది స్పెషల్ ప్రైజ్ ఫర్ ఇంటీరియర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రిక్స్ వర్సైల్స్ 2023 అవార్డ్ దానికి సంబంధించి. నెక్స్ట్ మనకు ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఏంటిది? ఆసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్. ఏంటిదట అంటే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏమో మనకి రాంబార్ట్ గేట్స్కి వచ్చింది. రాంపార్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు రాంబార్ట్ గేట్స్కు. ఇంకొకటి డిస్టింక్షన్ అవార్డు మనకు కర్ణికార మండపానికి మనకు రావడం జరిగింది. ఇది మనకు కేరళలో ఉంటుంది. ఇదేమో మనకి పంజాబ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించి ఎక్సలెన్స్ అవార్డు మనకు రాంబార్ట్ గేట్స్ అండ్ రాంపార్ట్స్కి వచ్చింది. మనకు డిస్టింక్షన్ అవార్డు అనేది మనకి కర్ణికార మండపం. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు కేరళ. ఈ కర్ణికార మండపం అనేది కేరళ ఉంది, లేదా కున్నమంగళం భగవతి ఆలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కున్నమంగళం ఆలయం. నెక్స్ట్ మెరిట్లో వచ్చేసి మనకు ఎపిఫనీ చర్చ్, అదేవిధంగా డేవిడ్ సాసూన్ లైబ్రరీ, అదేవిధంగా బికనూర్ హౌస్ న్యూఢిల్లీ. ఓకే, ఎపిఫనీ చర్చ్ ఒకటి హర్యానా, డేవిడ్ సాసు లైబ్రరీ మూడోది బికనూర్ హౌస్. బికనూర్ హౌస్ అనేది న్యూఢిల్లీ. ఇవి 3 మనకి మెరిట్లో రావడం జరిగింది. ఎక్సలెన్స్ అవార్డు ఏమో రాంబార్గే అండ్ రాంపాట్ కర్ణికార మండలం మనకి డిస్టింక్షన్లో. మనకి ఎపిఫన్ చర్చ్ అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ బికనూర్ హౌస్ అని చెప్పేసి ఇంకొకటి డేవిడ్ సాసూన్ లైబ్రరీ. ఈ 3టికి ఏమో మనకి మెరిట్లో రావడం జరిగింది అవార్డ్స్. ఈ పసిఫిక్ అవార్డు కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకి మళ్ళీ దేనికి వచ్చిందంటే కర్ణికార మండపంకి మళ్ళీ వచ్చింది. కర్ణికార మండపం. రెండోది పిపాల్ హవేలీ. ఏంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డ్ పిపాన్ హవేలీ రావడం జరిగింది. కర్ణికార మండపంకి, పిపాన్ హవేలీకి సస్టైనబుల్ డెవలప్మెంట్ రావడం జరిగింది. ఆసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ సిటీస్ డే. సిటీస్ డే అంటే మనకి ఇండియాలో మనకు సిటీ ఆఫ్ మ్యూజిక్గా గ్వాలియర్ ఎంపికైంది. సిటీ ఆఫ్ మ్యూజిక్ గ్వాలియర్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ కోజికోడ్. కేరళ. ఇదేమో ఎంపీ. మ్యూజిక్ ఏమో గ్వాలియర్, లిటరేచర్ ఏమో కోజికోడ్ కేరళ. ఇది రీసెంట్ వార్తల్లో ఉంది ఏమో నాకు తెలుసు. ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ సంగీతం అయిపోయింది కదా, యునెస్కో అయిపోయింది. నెక్స్ట్ బుక్స్ లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూస్తే రైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్ మనకి 41 అండ్ 42 అరేబియా అండ్ సౌదీ అరేబియా చూస్తాం. 42 వచ్చేసి మనకి హొయసాల ఆలయాలు. ఈ హొయసాల ఆలయాల్లో భాగంగా మనకి ఒకటి బేలూరు, రెండోది హలిబేడు, సోమనాథపురం. ఒకటి బేలూరు, హలిబీడు అంటాం, హలిబీడు, సోమనాథపురం. ఇది ఏంటిది? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అయితే ఈ బేలూరులో మనకు చెన్నకేశవ ఆలయం, వైష్ణవ ఆలయం. ఇది చెన్నకేశవ ఆలయం, వైష్ణవ ఆలయం. ఈ హలిబీడ్లో భాగంగా హొయసాలేశ్వరం. ఇవన్నీ మనకి హిస్టరీ పార్ట్లో భాగంగా వస్తాయి. హొయసాలేశ్వరం ఇది మనకు శివుడు. ఇక్కడ మనకు కేశవ, వైష్ణవ, సోమనాథపురం. ఓకే, ఇక్కడ మనకి నిర్మించిన వాళ్ళు జనరల్గా చూసుకుంటే మనకి విష్ణువర్ధన్ అని చెప్పేసి బేలూరుది,
విష్ణువర్ధన్. అదేవిధంగా విష్ణువర్ధన్ సేమ్ హొయసాలేశ్వరం. నెక్స్ట్ నరసింహ 3 అని చెప్పేసి మనకి సోమనాథపురం అని చెప్పేసి ఉంది. ఇది త్రికూట ఆలయం అని చెప్పేసి చెప్పవచ్చు. సోమనాథ ఆలయం త్రికూట ఆలయం. అయితే వీటిని వరల్డ్ హెరిటేజ్ సైట్ మనకి 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా హొయసాల ఆలయాలు గుర్తింపబడ్డాయి. అదొకటి బేలూరు, రెండోది హలిబేడ్లో, మూడోది సోమనాథపురంలో. బేలూరు సంబంధించి చెన్నకేశ్వర ఆలయం, ఇది వైష్ణవ మతానికి సంబంధించిన టెంపుల్. అదేవిధంగా ఇది విష్ణువర్ధనుడు నిర్మించిండు. హొయసాలేశ్వర అయితే మనకి శివ టెంపుల్ మనకి సేమ్ విష్ణువర్ధన్ నిర్మించిండు. కేశవ ఆలయం మనకి త్రికూట ఆలయం సంబంధించి ఇది మనకు నరసింహ 3 అనేది నిర్మాణం చేయడం జరిగింది. మనకు గుర్తుపెట్టుకోవాలి, జనార్దన, కేశవ, వేణుగోపాల రూపాలు అనేటివి మనకి త్రికూట ఆలయంలో ఉంటాయి. ఓకే, ఇవి 3 మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఐడెంటిఫై అయ్యింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు 41 అండ్ 42. ఓకే, నెక్స్ట్ 41st అనేది మనకు శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది మనకి డబ్ల్యూహెచ్ అండ్ ఓన్లీ లివింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. ఓకే, 41st ఏంటంటే మనకి ఇది 42nd అయితే 41st మనకు శాంతినికేతన్, ఇది మనకి యునెస్కోకు సంబంధించి. నెక్స్ట్ మనం బుక్స్ లేదా జనరల్స్ చూస్తే మనకి కొన్ని వార్తల్లో ఉన్నాయి బుక్స్ లేదా జనరల్స్. ఈ బుక్స్ లేదా జనరల్స్ ఉపనిషత్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఈ ఉపనిషత్తును మనకి ఈ అమెరికా ప్రెసిడెంట్ అయిన మనకి జో బైడెన్కి మన పిఎం గారు ద 10 ప్రిన్సిపల్ ఉపనిషత్తుని మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని అనువాదం శ్రీ పురోహిత్ స్వామి అండ్ విలియం బాట్లర్ అనేది చేస్తారు ఉపనిషత్తుని. మనకు ఉపనిషత్తు అంటే తెలుసు, 108 శ్లోకాలు అనేటివి ఉంటాయి. ఓకే, మోడీ గిఫ్ట్ ఇచ్చింది ఎవరికంటే జో బైడెన్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అనువాదం ఎవరు చేసినట్టు శ్రీ పురోహిత్ స్వామి అండ్ విలియం బాట్లర్. మనకి నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఉపనిషత్ ఒపీనియన్, సారీ అది ఉపనిషత్ కదా. నెక్స్ట్ ఇండియన్ ఒపీనియన్, ఇది మనకు గాంధీజీ పత్రిక కదా, గాంధీజీ పత్రిక. ఇండియన్ ఒపీనియన్ మనకి ఏం చేసినామా, ఇది మనకి 1903లో స్టార్ట్ అవుతుంది. ఇండియన్ ఒపీనియన్ పత్రిక మనకి 120th సెలబ్రేషన్ అనేది చేస్తున్నారు. 120 సెలబ్రేషన్ ఫోనిక్స్ సౌత్ ఆఫ్రికా ఫోనిక్స్లో. ఓకే, అందుకు మనకు వార్తల్లో ఉంది. నాటల్ ఇండియా కాంగ్రెస్ వాయిస్ అని చెప్పేసి చెప్పచ్చు దీన్ని. నాటల్ ఇండియా కాంగ్రెస్ వాయిస్, ఏది ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక గాంధీజీ స్థాపిస్తాడు మనకు 1903లో. సో 120 సెలబ్రేషన్స్ అని చేసుకుంటుంది సౌత్ ఆఫ్రికాలో ఫోనిక్స్లో భాగంగా. ఓకే, అది మనకి ఇండియన్ ఒపీనియన్ పత్రిక. నెక్స్ట్ చూస్తే గీతా ప్రెస్ అనేది మనకు వార్తల్లో ఉంది. గీతా ప్రెస్, ఈ గీతా ప్రెస్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ గీతా ప్రెస్ అనేది మనకి గోరఖ్పూర్ యూపీ కదా, గోరఖ్పూర్. అయితే ఈ గీతా ప్రెస్ మనకి 1923లో మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 100 years సెలబ్రేషన్ అనేది మనకి చేస్తున్నారు గీతా ప్రెస్, 100 years సెలబ్రేషన్స్. సో మనకు అందుకే వార్తలు ఉంది. గీతా ప్రెస్ గురించి చూస్తే మనకి ఇది 2021 గాంధీ శాంతి బహుమతి అనేది రావడం జరిగింది. దీనికి 2021లో గాంధీ శాంతి బహుమతి రావడం జరిగింది. ఈ గాంధీ శాంతి బహుమతిలో భాగంగా ఎంపిక కమిటీలో భాగంగా ప్రధానమంత్రి ఉంటాడు, రైట్. అట్లా మనకి దీనికి సంబంధించి ఒక 1 crore అనేది మనకు నగదు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, గీతా ప్రెస్ కాకపోతే తిరస్కరించిందని చెప్పేసి మన వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ 1923 సంబంధించి జయదయాల్ గోయంకా ప్లస్ గణన్యూమ్ దాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1923లో ఎవరెవరు కలిసి అంటే జయదయాల్ గోయంకా, అదేవిధంగా ఘనశ్యామ్ దాస్. ఓకే, ఘనశ్యామ్ దాస్ ఇది గీతా ప్రెస్ను స్టార్ట్ చేస్తారు. మనకి దీనికి 2021 గాంధీ శాంతి బహుమతి వచ్చింది. 1 crore నగదు ఇస్తే దీనికి గీతా ప్రెస్ అనేది తిరస్కరించింది. దీనికి 100 సంవత్సరాల సెలబ్రేషన్, 100 years సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది గీతా ప్రెస్. ఇది మనం అంశం గుర్తుపెట్టుకోవాల్సింది. బుక్స్ అండ్ జనరల్ సంబంధించి ఇవి మాత్రమే, ఉపనిషత్ అండ్ ఇండియన్ ఒపీనియన్, అదేవిధంగా గీతా ప్రెస్, ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఫెస్టివల్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ అన్ని ఇంపార్టెంటే, అన్ని వార్తల్లో ఉన్నాయి మనం చూస్తున్నాం, రైట్. నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి మనకి నాగాలాండ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్.
ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని చెప్పేసి అంటాం దీన్ని. వెరీ ఇంపార్టెంట్. ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్, ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్ అని చెప్పేసి దేన్ని అంటామంటే మనం హార్న్బిల్ ఫెస్టివల్ అంటాం. ఈ హార్న్బిల్ అనేది మనకి కేరళకి అరుణాచల్ ప్రదేశ్కి స్టేట్ బర్డ్గా ఉంది. ఇక్కడ కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్కి హార్న్బిల్ అనేది మనకి స్టేట్ బర్డ్గా ఉంటుంది. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మనకు నాగాలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నాగాలాండ్ ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది మనకి అదేవిధంగా పక్కిపాగా హార్న్బిల్ సిస్టర్ అని చెప్పేసి కూడా అంటాం దీన్ని ఈ ఏర్పీలో భాగంగా. ఇది హార్న్బిల్ ఫెస్టివల్ సంబంధించి. ఇంకా ఫెస్టివల్ చూస్తే మనకి జల్లికట్టు అని చెప్పేసి వార్తలు ఉంది మనకి. జల్లికట్టు ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ మనకి తమిళనాడులో జరుపుకుంటారు, రైట్. తమిళనాడు జల్లికట్టు మనకి ఎద్దులని తెలుసు మనకి లొంగ తీసుకునే ఒక ఆట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి పొంగల్ అని చెప్పేసి గుర్తుపెట్టాలి. తమిళనాడులో పొంగల్. అయితే ఇది ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అండ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ కేసులో మనకి దీన్ని గుర్తించడం జరిగింది 29. అంటే మనకి సాంస్కృతికం కళలకు సంబంధించి సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా సాంస్కృతిక హక్కు అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, దాంట్లో భాగంగా ఈ సుప్రీంకోర్టు అని చెప్పేసి దీన్ని గుర్తించడం జరిగింది జల్లికట్టును. అదేవిధంగా కంబాల కూడా మనకు వార్తల్లో ఉంది. ఈ కంబాల ఎందుకు వార్తల్లో ఉందంటే మనకు బెంగళూరులో మనకి తొలిసారి అనేది నిర్వహించిండు ఈ కంబాల్ అనేది, రైట్. ఇది మనకు వార్తల్లో ఉంది. అయితే ఇది కర్ణాటకలో భాగంగా జరిగే వార్షిక దున్నపోతుల పోటీది. ఈ కంబాల అనేది మనకి కాంతార సినిమాలో ఉంటుంది. ఆ కాంతార సినిమాలో భాగంగా కంబాల అనేది మనం చూడొచ్చు. దున్నపోతులను కట్టేసి మనకి పోటీ అనేది ఉంటుంది. ఇది ఒకటి. జల్లికట్టు అనేది తమిళనాడు, కంబాల అనేది కర్ణాటక. మన కాంతార సినిమాలో చూడొచ్చు. కర్ణాటకలో భాగంగా మనకు బెంగళూరులో ఫస్ట్ టైం మనకు నిర్వహించడం జరిగింది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ సాంస్కృతిక హక్కులో భాగంగా మనకు సుప్రీంకోర్టు అనేది గుర్తించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేరా హౌచోంగ్బా. మేరా హౌచోంగ్బా, మేరా హౌచోంగ్బా. ఈ మేరా హౌచోంగ్బా అనేది మనకి మణిపూర్లో వార్షిక పండుగ అట. ఎక్కడంటే మణిపూర్లో వార్షిక పండుగ కాబట్టి మనకి హౌచోంగ్బా అనేది వార్తల్లో ఉంది. ఇది ఒక సమ్మేళనం. హౌచోంగ్బా అనగా ఒక సమ్మేళనం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ మణిపూర్లో భాగంగా మనకి కొండ తెగ అని చెప్పేసి, అదేవిధంగా లోయ తెగ అంటే లోయ ప్రజలు అని చెప్పేసి, ఈ కొండలేమో కుకీలు, ఓకే, వీళ్ళేమో మనకి కుకీలు అండ్ మెయితీలు ఉంటారు కదా మనకి. ఇటీవల మనకు మణిపూర్ ఈ కుకీ అండ్ మెయితీ అనేది వార్తల్లో ఉంది. వివాదాస్పద అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి ఈ మణిపూర్లోని ఈ ప్రజల సంబంధాల మధ్య ఈ సమ్మేళనమే మనకు మేరా హౌచోంగ్బా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీళ్ళ యొక్క సంబంధాల మధ్య ఉండేదే మేరా హౌచోంగ్బా ఫెస్టివల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు బన్నీ పండుగ అని చెప్పేసి వార్తల్లో ఉంది. బన్నీ పండుగ అంటే మనకు ఏపీ కర్నూలులో మనకు దేవరగట్టు వద్ద మనకి ఈ కర్రలతో కొట్టుకునే సాంప్రదాయం. అక్కడ మనకి 3 చనిపోవడం జరిగింది, 100 మంది గాయాలు కావడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. బన్నీ పండుగ కర్రలతో కొట్టుకుంటారు. ఇది ఒక ఫెస్టివల్. దేవరగర్ర ఏపీ కర్నూలు జిల్లా సాంప్రదాయ కర్రల పోరాటం అనేది ఉంటుందట. విగ్రహ స్వాధీనం కోసం మనకి ఇది ప్రతి సంవత్సరం దసరా రోజు రాత్రి సమయంలో. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యంలో ఇది ఫేమస్ అట మనకి. బన్నీ పండుగ అనేది విజయనగర సామ్రాజ్యంలో ఫేమస్. అదేవిధంగా దీన్ని మనకి ప్రతి సంవత్సరం దసరా రోజు దీన్ని సెలబ్రేట్ అనేది చేసుకుంటారు నైట్లో. ఓకే, హార్న్బిల్ ఫెస్టివల్, జల్లికట్టు, కంబాల, మేరా హౌచోంగ్బా, అదేవిధంగా బన్నీ పండుగ ఇంకా ఉన్నాయి మనకి. ఇంకా చూస్తే నెక్స్ట్ లావెండర్ ఫెస్టివల్. ఈ లావెండర్ ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్లోని భదర్వా. లావెండర్ ఫెస్టివల్ ఇది ఎక్కడ అంటే భదర్వా. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో భాగంగా భదర్వా. అయితే ఈ లావెండర్ అనేది మనకి ఒక పుష్పించే మొక్క. ఈ లావెండర్ పుష్పించే మొక్క కాబట్టి దీన్ని మనకు
పుదీనా కుటుంబం చెందిందట. భారతదేశం యొక్క లావెండర్ రాజధాని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం యొక్క లావెండర్ రాజధాని భదర్వా. లావెండర్ రాజధాని ఏది అంటే భదర్వా. ఇది మనకు సిఎస్ఐఆర్ అనేది మనకు అరోమా మిషన్లో భాగంగా లావెండర్ సాగును ప్రోత్సహిస్తుంది. లావెండర్ అనేది ఒక పుష్పించే మొక్క, అరోమా కోసం, స్మెల్ కోసం దీన్ని సిఎస్ఐఆర్ అనేది మనకి దీని సాగు యొక్క ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది సాగుని. అది గుర్తుపెట్టుకోవాలి. లావెండర్ ఫెస్టివల్ అనేది మనకు జమ్మూ కాశ్మీర్లో భదర్వా దగ్గర. ఈ భదర్వాను మనం ఏమంటున్నాం అంటే భారతదేశం యొక్క లావెండర్ రాజధాని అని చెప్పేసి పిలుచుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ మాత్రమే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ పూరి రథయాత్ర, ఇది ఫేమస్ మనకు. ఈ పూరి రథయాత్ర దీన్ని వైట్ పగోడా అని చెప్పేసి అంటాం మనం, వైట్ పగోడా. ఇక్కడ మనకు అనంతవర్మ అని చెప్పేసి మనకి దీన్ని కట్టించడం జరుగుతుంది. ఎవరు అంటే తూర్పు గంగులైన అనంతవర్మ. ఇది హిస్టరీలో భాగంగా ఉంటుంది మనకి. ఇది ఒడిశా, ఓకే, పూరి దేవాలయం అని చెప్పేసి జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి చూస్తే మనము యమునిక తీర్థం అని చెప్పేసి కూడా అంటమాట. యమునిక తీర్థం, పూరి రథయాత్ర ఒడిశా. దీన్ని అనంత చోడవర్మ నిర్మిస్తాడు. తూర్పు గంగలకు సంబంధించి దీన్ని వైట్ పగోడా అని చెప్పేసి అంటున్నాం. ఇది మనకు ఎవ్రీ ఇయర్ వార్షిక యాత్ర అని చెప్పేసి జరుపుకుంటారు, తెలుసు మనకు. అదేవిధంగా మనకు హజ్ యాత్ర అని చెప్పేసి కూడా ఉంది. రికార్డ్ ఏంటంటే 1,75,00,000 మంది, 1,75,000 మంది మనకి ఈ హజ్ యాత్రకు వెళ్ళడం జరిగిందట 2023 సంబంధించి. ఇదే హైయెస్ట్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ బిహాన్ మేళా, ఒడిశాలో కోండు తెగ విత్తన పండుగ అట. బిహాన్ మేళా కోండు తెగల్లో విత్తన పండుగ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బిహాన్ మేళా ఎక్కడ అంటే ఒడిశాలో. ఇది మనకు ఫెస్టివల్ సంబంధించి. నెక్స్ట్ మనము భక్తి ఉద్యమం సంబంధించిన కొంతమంది మనకు వార్తల్లో ఉన్నారు, భక్తి ఉద్యమకారులు. సో చూస్తాం. అందులో భాగంగా మనకి ఆది శంకరాచార్యుల విగ్రహం అనేది 108 అడుగుల ఎత్తైన విగ్రహం అనేది మనకి ఓంకారేశ్వర్ అనేది ఎంపీలో మనకు ఆవిష్కరించడం జరిగింది. ఆది శంకరాచార్య ఎన్ని అంటే 108 అడుగులు విగ్రహం. ఎక్కడ అంటే మనకు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి పిలుస్తున్నాం దీన్ని. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. ఆది శంకరాచార్య గురించి మాట్లాడితే మనకి కేరళ వాసి, అద్వైత సిద్ధాంతం ఫాలో అవుతాడు. అదేవిధంగా వేదాలపై వ్యాఖ్యానం చేస్తాడు. ఓకే, 4 మఠాలు ఉంటాయి మనకి, భద్రనాథి, శృంగేరి, అదేవిధంగా ద్వారకా, పూరి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ పూరి, ద్వారకా, మనకి ఇక్కడ చూస్తే శృంగేరి కర్ణాటకలో ఉంటుంది. అదేవిధంగా బద్రీనాథ్. ఓకే, మఠాలను స్థాపించడం జరుగుతుంది ఆది శంకరాచార్యులు. అంతే. అయితే మనకి ఎంపీలో మనకి ఆవిష్కరించారు ఎవరు అంటే ఓంకారేశ్వర్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓంకారేశ్వర్ ఎక్కడ అంటే ఎంపీ. ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహం 108 అడుగులు. ఓంకారేశ్వర్ మనకి ఎంపీలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి అంటున్నాం. ఆది శంకరాచార్య గురించి మాట్లాడితే కేరళవాసి, అద్వైత సిద్ధాంతము. ఓకే, అంటే మనకి ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పేసి, 2 వేరు కాదు, అద్వైతం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అద్వైతం అని చెప్పేసి మాట్లాడతాం. 4 మఠాలు స్థాపిస్తాడు మనకి, బద్రీనాథ్, శృంగేరి, ద్వారకా, పూరి అని చెప్పేసి. ఇది గుర్తుపెట్టుకోవాలి శంకరాచార్యుల గురించి. నెక్స్ట్ సెయింట్ రవిదాస మెమోరియల్ మనకి విగ్రహం అనేది మధ్యప్రదేశ్లో సెయింట్ రవిదాస విగ్రహం అనేది మనకి ఎంపీలో స్టార్ట్ చేస్తున్నారు. ఈ రవిదాస గురించి మాట్లాడితే అయినా మనకి యూపీ వాసి, రామానంద శిష్యులు, రామానుజ యొక్క శిష్యులు అని చెప్పి చెప్పుకుంటాం. రవిదాసీయం అని చెప్పేసి ఉంటుంది. అట్లా రవిదాసీయ మతం అని చెప్పి స్థాపిస్తాడు రవిదాసు. ఓకే, ల్యాండ్ వితౌట్ సారో. ఇంపార్టెంట్ ఏంటంటే సమానత్వ సమాజం కోసం ఒక బేగంపూరా అని చెప్పేసి ఇంపార్టెంట్. అంటే దీన్ని సమానత్వ సమాజం కోసం ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక ప్రపంచాన్ని ఊహించగలిగిన బేగంపూరా అని చెప్పేసి సమానత్వ సమాజం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రవిదాస మెమోరియల్ ఎక్కడ అంటే ఎంపీ. ఈ రవిదాసుని జనరల్ చూస్తే మనం యూపీ. ఓకే, ఈయన రామానుజన్ యొక్క శిష్యుడు. ఓకే, రవిదాస్యం అని చెప్పేసి మతం స్థాపిస్తాడు.
బేగంపుర అని చెప్పేసి సమాజ సమానత్వం కోసం ఊహించగలుగుతాడు అని చెప్పేసి ఇది రవిదాస్యం మెమోరియల్. నెక్స్ట్ అజ్మీర్ షరీఫ్ దర్గా. ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా మనకు వార్తల్లో ఉంది. అజ్మీర్ షరీఫ్ దర్గా. ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా ఎందుకు వార్తలో ఉందంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి మనకి ఉర్సు సందర్భంగా పిఎం మోడీ చాదర్ సమర్పించిండు. ఓకే, చాదర్ అనేది సమర్పించిండు మోడీ. ఎవరు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ఉర్సుకు సంబంధించి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి చూస్తే ఫస్ట్ సూఫీ ఇన్ ఇండియా. ఖ్వాజా మొయినుద్దీన్ ఉన్నాడు కదా, ఫస్ట్ సూఫీ ఇన్ ఇండియా. అదేవిధంగా గరీబ్ నవాజ్గా ఫేమస్. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి గరీబ్ నవాజ్గా ఫేమస్. మనకి రీసెంట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చిండు ఎప్పుడంటే 2026 గణతంత్ర వేడుకల అతిథిగా. అయితే ఇమాన్యుయల్ మేక్రాన్ అని చెప్పేసి వచ్చిండు కదా, నిజాముద్దీన్ దర్గాను మనకు సందర్శించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, నిజాముద్దీన్ దర్గా మేక్రాన్. ఓకే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సందర్శించిండు నిజాముద్దీన్ దర్గా. ఇది మనకు ఒకటి ఆదిశంకరాచార్య విగ్రహం, రెండోది సెయింట్ రవిదాస్ మెమోరియల్ ఎంపీ. నెక్స్ట్ అజ్మీర్ షరీఫ్ దర్గా మనకు ఉర్సు సందర్భంగా. నెక్స్ట్ నిజాముద్దీన్ దర్గా అనే వార్తల్లో కూడా ఉంది మనకి, ఫ్రాన్స్ అధ్యక్షుడు విజిట్ చేసిండు కాబట్టి. ఓకే, ఇవి మనకు భక్తి ఉద్యమం సంబంధించిన అంశాలు. నెక్స్ట్ చూస్తే స్వాతంత్ర సమరయోధులు మనకు వార్తల్లో ఉన్నారు. ఈ స్వాతంత్ర సమరయోధులు మనకు వార్తల్లో ఎందుకున్నారంటే మనకు రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మనకి ప్రసంగంలో భాగంగా ఇద్దరిని పేర్లను మనకు చెప్పడం జరుగుతుంది. మాతంగని హజ్రా అని చెప్పేసి. అదేవిధంగా రెండవది మనకి కనకలత్ బరువా. ఓకే, కనకలత బరువా. వీళ్ళిద్దరి పేరు మనకి ప్రసంగంలో భాగంగా చర్చించడం జరుగుతుంది. మనకి పశ్చిమ బెంగాల్లో భాగంగా తామ్లుక్ ఒక కవాతుకు నాయకత్వం వహిస్తుంది. ఓల్డ్ గాంధీ ఉమెన్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే 75 ఇయర్స్లో బాగా కూడా ఆమె పోరాటం అనేది చేస్తుందట. ఏంటంటే పశ్చిమ బెంగాల్ తామ్లుక్లోని క్విట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా కవాతుకి మనకు నాయకత్వం వహిస్తారు. ఎవరు అంటే మాతంగని హజ్రా. నెక్స్ట్ కనకలత్ బరువా మనకి 17 ఇయర్స్ గర్ల్. సో షహీద్గా ఫేమస్. జాతీయ పతాకం పట్టుకునేందుకు చంపిరాడ ఇతను. ఎవరిని? కనకలత్ బరువాని జాతీయ పతాకం పట్టుకునేందుకు చంపడం జరుగుతుంది. 17 ఇయర్స్ గర్ల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు వార్తల్లో ఉన్నాయి. మన స్వతంత్ర సమరయోధులు ఎవరంటే మాతంగని హజ్రా గురించి మాట్లాడుతుంది పిఎం గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. కనకలత బరువా గురించి మాట్లాడతారు. ఇవి రెండు మనకు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇండియన్ ఒపీనియన్ గురించి ఆల్రెడీ మాట్లాడినాం. నెక్స్ట్ శివాజీ పట్టాభిషేకం మనకి 350 సెలబ్రేషన్స్ అని చెప్పేసి జరుపుకున్నాం. ఓకే, 350 సెలబ్రేషన్స్. ఇది ఎప్పుడు? 2023లో. ఇప్పుడు జరిగేటి 351 సెలబ్రేషన్ ఆల్రెడీ జరిగినాయి మనకు. ఇది 2024 కదా. అయితే ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ హైలైట్స్ ఏమున్నాయంటే మనం రౌండప్లో ఇయర్ రౌండప్లో భాగంగా చూస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడతాం. ఎక్కడ జరిగినాయి అంటే మనకి శివాజీ పట్టాభిషేకం అనేది 350 ఇయర్స్ కదా, రాయ్గఢ్ కోట. ఓకే, రాయ్గఢ్ కోట. ఈ రాయ్గఢ్ కోట మనకి ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలో. శివాజీ మహారాష్ట్ర కదా, రాయ్గఢ్ కోట మహారాష్ట్ర. అయితే మనకి పట్టాభిషేకం అనేది 1674 జరుగుతుంది. ఈ మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ 12 కోట్లని మనకు సెలెక్ట్గా అయినాయి. ఇక్కడ మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్లో భాగంగా 12 కోటలు. దాంట్లో భాగంగా ఇది ఉన్నాయి రాయ్గఢ్ కోట. 2024-25 సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్గా నామినేట్ అయితే చేయడం జరిగింది ఈ రాయ్గఢ్ కోటను. దాంట్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి రాయ్గఢ్ కోట అని చెప్పేసి. ఓకే, ఒకటి మాతంగని హజ్రా, రెండవది కనకలత్ బరువా, మూడవది శివాజీ. నెక్స్ట్ అహ్మద్ నగర్ పేరు అనేది మనం మార్చుకోవడం జరిగింది. అహ్మద్ నగర్ ఏమని మార్చుకున్నామంటే అహల్యాదేవి నగర్. ఈమె మాల్వా పాలకురాలు హోల్కర్ వంశం అని చెప్పేసి మాట్లాడు. అహల్యాదేవి
నగర్. అహ్మద్ నగర్ పేరు అహల్యాదేవి నగర్గా పేరు మార్చుకున్నాం. ఈ అహల్యాదేవి ఎవరంటే హోల్కర్ వంశానికి సంబంధించిన మాల్వా పాలకురాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అహల్యాదేవి. నెక్స్ట్ గాంధీ సత్యాగ్రహానికి మనము 130 సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాం. ఎవరికి? గాంధీ సత్యాగ్రహం. గాంధీ సత్యాగ్రహం మనకి ఎప్పుడు 1893లో భాగంగా మనకి పీటర్ మార్టిట్స్బర్గ్ రైలు ఉంటాయి కదా, పీటర్ మార్చ్ రైల్లో భాగంగా మనకి జాతి వివక్షత గురైనందుకు సత్యాగ్రహం అనేది చేపడతారు గాంధీ గారు. సో దానికి సంబంధించి 130 ఇయర్స్ అనేది మనకు 2023కు సంబంధించి 130 ఇయర్స్. సో ఆ సెలబ్రేషన్ అనేవి మనకు సెలబ్రేషన్ అంటున్నా, ఈ 130 ఇయర్స్ అయింది. దాని సందర్భంగా మనకు దీన్ని గాంధీ సత్యాగ్రహం అనేది మన వార్తల్లో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గాంధీ సత్యాగ్రహానికి 130 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వివేకానంద హౌస్. ఈ వివేకానంద హౌస్ అనేది మనకి చెన్నై రామకృష్ణ మఠం అనేది 1897లో స్థాపిస్తాం కదా. వివేకానంద హౌస్కి 125 ఇయర్స్ యానివర్సరీ అనేది ప్రారంభించారు పిఎం మోడీ గారు. ఎక్కడ అంటే చెన్నైలో. ఓకే, రామకృష్ణ మఠం మనకి 1897లో. సో మనకి 125 ఇయర్స్ అయింది, యానివర్సరీ ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ మనకి దీనికి సంబంధించి 125 ఇయర్ కాయిన్ అనేది విడుదల చేశారు. ఇది ఇంపార్టెంట్. 125 సెలబ్రేషన్ కాయిన్ అనేది రిలీజ్ చేస్తారు 125 ఇయర్ సందర్భంగా. అందుకు మనకు వార్తల్లో ఉంది. రైట్. నెక్స్ట్ వీడి సావర్కర్ జయంతి మనకు మే 28న స్వాతంత్ర వీర్ గౌరవ్ దివస్గా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర వీర్ గౌరవ్ దివస్. స్వాతంత్ర వీర్ గౌరవ్ వీర్ సావర్కర్ జయంతిని మనం స్వాతంత్ర వీర్ గౌరవ్ దివస్గా ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఈ బసవేశ్వర్ జయంతి అని చెప్పేసి మనకు తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా చేస్తుందండి బసవేశ్వర్ జయంతి. ఈ బసవేశ్వర్ ఎవరు అంటే మనకి లింగాయత్ సంబంధించిన కాలచూర వంశం బిజ్జల 2 ఆస్థానంలో కవి మనకి బసవేశ్వరుడు. ట్యాంకు బండిపై విగ్రహం ఏర్పాటు చేస్తారట. బసవేశ్వర జయంతి మనకి టీఎస్ గవర్నమెంట్ అనేది అఫీషియల్గా అధికారికంగా చేస్తుంది. హైదరాబాద్లో కోకాపేటలో బసవ భవన్ అని చెప్పేసి కట్టడం జరిగింది. కోకాపేటలో ఇవన్నీ 23కి సంబంధించినవి కాబట్టి లాస్ట్ గవర్నమెంట్ మనకి చేసిన అంశం ఇది. కాలచూర్ ఇది వీరవంశం లింగాయత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బసవేశ్వరుడు ఉంది లింగాయత్ వీర శైవ మతం. ఓకే, బసవేశ్వర జయంతి. నెక్స్ట్ చెన్నార్ తిరుగుబాటు. ఈ చెన్నార్ తిరుగుబాటు మనకి 1823లో జరిగితే 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదట. చెన్నార్ తిరుగుబాటు 200 సంవత్సరాలు అనేవి పూర్తి చేసుకున్నట. చెన్నార్ తిరుగుబాటు ఏంటంటే మనకి ద్విశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్కోల్ తమిళనాడులో జరుగుతున్నాయి. ఎక్కడ అంటే నాగర్కోయిల్ తమిళనాడు. ఓకే, నాయర్ల కులానికి చెందిన మహిళలకు వస్త్రధారణపై ఇది మనకి వార్తల్లో ఉంది. చెన్నార్ తిరుగుబాటు అంటే ఏంటంటే ఈ నాడార్లు ఉంటారు కదా, ఈ నాడార్లకు సంబంధించిన మహిళలు అనేది ఆ వస్త్రాలకు సంబంధించి ఇదొక వివాదం. దానికి సంబంధించి చెన్నార్ తిరుగుబాటు అనేది జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 200 సంవత్సరాలు అనేది పూర్తయిందంట చెన్నార్ తిరుగుబాటుకి. నెక్స్ట్ కెంపెగౌడ బసవేశ్వర విగ్రహాల ఆవిష్కరణ. ఇక్కడ ఆల్రెడీ బసవేశ్వరం మాట్లాడుకున్నాం కదా. కెంపెగౌడ బసవేశ్వర విగ్రహాల ఆవిష్కరణ మనకి చేయడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ అని చెప్పేసి పిలుచుకుంటాం దీన్ని. స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ. ఎక్కడ అంటే ఇక కెంపెగౌడ మనకి బెంగళూరు నిర్మాత అదొకటి. నెక్స్ట్ ఒక్కలిగ వంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కెంపెగౌడ. ఇది మనకి బసవేశ్వర ఒకటి, చెన్నార్ తిరుగుబాటు ఒకటి, కెంపెగౌడ బసవేశ్వర. నెక్స్ట్ చూస్తే మనకు వైకోం సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోలేదు. 100 సంవత్సరాలు ఎంటర్ అయింది 2024. యాక్చువల్గా 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మనకి వైకోం సత్యాగ్రహం వచ్చేసి. ఓకే, మనకి
1924లో భాగంగా ఇది వైకోం సత్యాగ్రహం. ఓకే, మార్చి 30. సో 2024కి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. బట్ ఏంటంటే 2023లోనే మనకి 100 సంవత్సరాల దశాబ్ది అంటే ఉత్సవాలని చెప్పేసి శతాబ్ది ఉత్సవాలని చెప్పేసి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మనకి తమిళనాడులో భాగంగా ఇది కేరళలో ప్రారంభమైతే కేరళలో అవుతుంది వైకోం సత్యాగ్రహం. మనకి తమిళనాడులో భాగంగా ఉత్సవాలు అనేటివి చేస్తున్నారు. ఎక్కడ అంటే రామస్వామి నాయకర్ మనకు వైకోం వీరుడు అని చెప్పేసి పిలుచుకుంటాం. వైకోం వీరుడు రామస్వామి నాయకర్ కదా, వైకోం సత్యాగ్రహం రామస్వామి నాయకర్, వైకోం వీరుడు అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకే, అల్లూరు సీతారామరాజుది మనకి 125 యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి క్లోజ్ అయినాయి హైదరాబాద్లో. ఓకే, 120 సెలబ్రేషన్స్ అనేవి క్లోజ్ అయినాయి హైదరాబాద్లో, క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినాయి, అంతకుముందు సంవత్సరం స్టార్ట్ అయ్యి 125 సంవత్సరాలు అల్లూరు సీతారామరాజు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో క్లోజ్ అయినాయి. నెక్స్ట్ రాణి దుర్గావతి. ఈ రాణి దుర్గావతి యొక్క 500 బర్త్డే జన్మదినం సందర్భంగా మధ్యప్రదేశ్లో 6 రోజులు గౌరవ యాత్ర అనేది చేపట్టడం జరిగింది. మొఘల్స్ని ఎదుర్కొన్నట ఈ రాణి దుర్గావతి. సో అందుకు సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. రాణి దుర్గావతి మొఘల్స్ని ఎదుర్కొన్నదట, 500 బర్త్డే అనేది జరుపుతున్నారు. రైట్, మనకి అక్బర్ కమాండర్ అసఫ్ ఖాన్పై ఈమె పోరాటం చేసిందంట. ఇది రాణి దుర్గావతి 500 బర్త్డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దయానంద సరస్వతి 200 బర్త్డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1824 కదా దయానంద సరస్వతి 200 జన్మదినం అది. నెక్స్ట్ చూస్తే మనకు ఇంకా కొన్ని అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఈ సింధు నాగరికత, జైన, బౌద్ధ అని చెప్పేసి మాట్లాడినాం కదా, వాటి గురించి చూస్తే మనకి డాన్సింగ్ గర్ల్ అనేది వార్తల్లో ఉంది. డాన్సింగ్ గర్ల్ ఎందుకు వార్తల్లో ఉందంటే మనకు G20లో భాగంగా మనం చూసినాం. ఓకే, వార్తల్లో ఉంది. మనకు డాన్సింగ్ గర్ల్ అనేది మనకు సింధు నాగరికత సంబంధించి మొహంజోదారోలో మనకి బయటపడడం జరుగుతుంది. ఓకే, ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మ్యూజియం ఎక్స్పోలో భాగంగా దీనికి మస్కట్గా పెట్టుకోవడం జరుగుతుంది డాన్సింగ్ గర్ల్ని. సో అందుకు వార్తల్లో ఉంది. ఇదొక అంశం అయితే ఈ G20 ఒక అంశం. ఓకే, మ్యూజియం ఎక్స్పోజిషన్లో భాగంగా మస్కట్గా పెట్టుకున్నాం. G20 సమ్మిట్లో మనకి డాన్సింగ్ గర్ల్ కూడా మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వైశాలి వార్తలో ఉంది. వైశాలి అంటే ఈ వైశాలి నగరం ఉంటాయి కదా, షోడశ మహాజన పదాల్లో భాగంగా దీని రాజధాని వచ్చేసి లిచ్చవి ఉంటుంది కదా, లిచ్చవి. ఇప్పుడు వార్తలు ఎందుకుంటే వైశాలి డెమోక్రసీ ఫెస్టివల్ అనేది మనకి నలంద యూనివర్సిటీలో బీహార్లో జరుపుతున్నారు. నలందలో గుర్తుపెట్టుకోవాలి. మనకు నలంద కుమారగుప్త 1 అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేస్తారు నలంద యూనివర్సిటీని. ఓకే, గుప్త వంశం. లిచ్చవి రాజధాని. వైశాలి ఎక్కడ అంటే బీహార్లో మనకి నలందలో డెమోక్రసీ ఫెస్టివల్ అని చెప్పేసి దీన్ని పిలుచుకుంటాం. వైశాలి సెప్టెంబర్ 15 డెమోక్రసీ డే. సెప్టెంబర్ డేట్ గుర్తుపెట్టుకోవాలి, డెమోక్రసీ డే వైశాలి. నెక్స్ట్ చూస్తే లోతాల్ కూడా వార్తల్లో ఉంది మనకి. లోతాల్ అంటే గుజరాత్లో ఉంటుంది తెలుసు మనకి. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ క్యాంపెయిన్ అని చెప్పేసి కాంప్లెక్స్ అని చెప్పేసి నిర్మిస్తున్నారు లోతాల్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది లోతాల్ మనకి నిర్మాణం చేస్తున్నారు లోతాల్లో భాగంగా. ఇది మనకి ప్రాచీన కాలం నుంచి ఈ ఆధునిక కాలం వరకు ఆ సముద్రం యొక్క వారసత్వాన్ని ఎగ్జిబిషన్ చేసేందుకు ఈ లోతాల్లో మనకి నిర్మించడం జరుగుతుంది హెరిటేజ్ సైడ్. నెక్స్ట్ మనకు ధోలవీర, డాన్సింగ్ గర్ల్, వైశాలి, లోతాల్. నెక్స్ట్ ధోలవీర కూడా వార్తల్లో ఉంది. ఈ ధోలవీర ఏంటంటే మనకి గుజరాత్లో మనకి యునెస్కో 40th సైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో యొక్క 40వ సైట్ ధోలవీర గుర్తింపబడింది. ఓకే, మనకు అదేవిధంగా ఔరంగాబాద్ని శంభాజీ నగర్గా పేరు మార్చుకున్నాం, అదొకటి వార్తల్లో ఉంది. నెక్స్ట్ మైరా పైబీస్ కూడా మనకు వార్తల్లో ఉన్నారు. మైరా పైబీస్ అంటే మహిళలు కాగడాలు పట్టుకుని రాత్రిపూట మనకి తిరుగుబాటు అనేది చేస్తారు సారాకి వ్యతిరేకంగా. ఓకే,
ఇది ఒకటి మణిపూర్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మైరా పైబీస్. ఓకే, ఇది మనకు కంప్లీట్గా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి 2023 సంబంధించిన కంప్లీట్ అంశాలు. ఓకే, ఇవి మనకు వంశాల వారిగా చూసాం. శాసనాలు అని చెప్పేసి డాన్సెస్, లాంగ్వేజ్, మ్యూజిక్, యునెస్కో, బుక్స్ అండ్ జనరల్స్, ఫెస్టివల్స్, భక్తి ఉద్యమం, స్వాతంత్ర సమరయోధులు, సింధు నాగరికత, ఇట్లాంటి అంశాలు అనేది మనం అన్ని దాదాపు చూడడం జరిగింది. ఈ పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మనం దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ మనకు ఇంకొక 2 or 3 ఉన్నాయి మనకి, అవి కూడా మనం చూస్తాం. దాని తర్వాత కొంచెం టైం పడుతుంది. ఓకే, దాని తర్వాత మనం ఎకనామిక్ క్లాస్ అనేది ఈ 2-3 days తర్వాత మనం కంటిన్యూ అనేది చేద్దాం. అప్పుడు కంటిన్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి. ఓకే, ఎకనామిక్ క్లాసెస్ మనం ప్రస్తుతానికైతే పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉన్నాం. 5 కంప్లీట్ అయిపోయినాయి. దాని నుంచి కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఆ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఈ టాపిక్ అనేది అయిపోయిన తర్వాత మనము ఇండియాకి సంబంధించి నెక్స్ట్ ఇంకొక టాపిక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.